నమస్కారం. ఈనాటి వ్యూహాత్మక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ బ్లాక్ బస్టర్ మ్యాచ్ గురించే. అదేనండి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్. క్రికెట్ అంటేనే ఎన్నో మలుపులుంటాయి కదా, కానీ మన దగ్గరున్న ఒక పక్కా డేటా సోర్స్ ప్రకారం ఈ మ్యాచ్ ఫలితం ముందే డిసైడ్ అయిపోయిందా అనిపిస్తోంది. ఆ డేటా చాలా చిన్నదైనా అదిచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా పవర్ఫుల్. ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ అందరి మదిలో తులుస్తున్న ఏకైక అతి పెద్ద ప్రశ్న, ఈ భీకరమైన సమరంలో అంతిమ విజేత ఎవరు గెలుస్తారు ఈ ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్లో? మామూలుగా అయితే ఇలాంటి రెండు స్ట్రాంగ్ టీమ్స్ తలబడుతున్నప్పుడు ఎవరైనా సరే ఒక అంచనాకి రావడం చాలా కష్టం. కానీ మన సోర్స్ మాత్రం ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఒకే ఒక్క ఆన్సర్ ఇస్తోంది. అదేంటో మనం ఇప్పుడే చూద్దాం. సరే, కొంచెం డీప్గా ఆలోచిద్దాం. ఇక్కడ కేవలం రెండు పేర్లు మాత్రమే పోటీలో ఉన్నాయి. ఒకవైపు ఆర్సీబీ, మరోవైపు జీటీ. ఈ విశ్లేషణలో పిచ్ కండిషన్స్, వెదర్ రిపోర్ట్స్ లాంటివి ఏమీ లేవు. అదంతా పక్కన పెట్టేసి కేవలం ఈ రెండు జట్ల మధ్య ఉన్న వ్యూహాత్మక పోరాటాన్నే మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఎలాంటి ఎక్స్ట్రా డీటెయిల్స్ లేకుండా డైరెక్ట్గా అసలు పాయింట్ పైనే ఇక్కడ ఫోకస్ పెడుతున్నామన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అసలా మూల నివేదిక హెడ్డింగ్ని ఒకసారి జాగ్రత్తగా వినండి. వ్యూహాత్మక విశ్లేషణ, ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ ఫలిత అంచనా. విన్నారు కదా? ఇందులో ఎలాంటి డౌటు లేదు. ఇది ఏదో జరగవచ్చని చెప్పే విశ్లేషణ కాదు. పక్కాగా మ్యాచ్ రిజల్ట్ ఇలాగే ఉండబోతోందని చెప్పే ఒక ముందస్తు ప్రకటన. అది ఎలాగో ఇప్పుడు అర్థం చేసుకుందాం. అసలిక్కడ అంచనా అంటే అర్థమేమిటి? ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ ఈ రిపోర్ట్ వాళ్లు గెలవచ్చు అనో లేదా ఇలా జరిగితే గెలుస్తారు అనో ఎలాంటి కండిషన్స్ పెట్టడం లేదు. ఇది మ్యాచ్ ఫలితంపై ఏకంగా ఒక ఖచ్చితమైన ముందస్తు ప్రకటన చేసేస్తోంది. అంటే ఒకే ఒక్క అంశం ఫైనల్ రిజల్ట్ని డిసైడ్ చేయబోతోందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తోంది. ఇంతకీ ఆ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? అదేంటంటే సెకండ్ బ్యాటింగ్ చేసే టీం. అవును, అక్షరాలా అదే. జనరల్గా మనం క్రికెట్ అంటే రన్ రేట్లు, పిచ్ ఎలా ఉంది, మంచు పడుతుందా లేదా అని ఎన్నో లెక్కలు వేస్తుంటాం. కానీ ఇదంతా చూస్తుంటే కాస్త నవ్వొస్తోంది గదూ. ఎందుకంటే ఆ లెక్కలన్నీ పక్కన పెట్టేసి అసలు ఎవరు టార్గెట్ని చేస్ చేస్తున్నారు అన్న ఒక్క పాయింట్తోనే రిజల్ట్ తేలిపోతుందట. రెండవసారి బ్యాటింగ్ చేసే జట్టే పక్కాగా ఈ మ్యాచ్లో గెలుస్తుందని మన డేటా బల్లగుద్ది మరీ చెప్తోంది. ఇది నిజంగానే ఒక అద్భుతమైన లాజిక్. ఈ 2 అనే నెంబర్ ఇక్కడ ఎంత పవర్ఫుల్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఈ యొక్క మ్యాచ్ వరకైతే ఫస్ట్ ప్లేస్లో నిలబడాలి అంటే సెకండ్ బ్యాటింగ్ చేయాల్సిందే అనమాట. చేజింగ్ చేసే టీంకి ఉండే ఆ వ్యూహాత్మకమైన అడ్వాంటేజ్ని ఈ నెంబర్ 2 గట్టిగా హైలైట్ చేస్తుంది. బ్యాటింగ్ ఆర్డర్ మాత్రమే ఇక్కడ విక్టరీని డిసైడ్ చేస్తోందనమాట. సో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న పాయింట్స్ అన్నీ ఒక్కసారి సింపుల్గా చూద్దాం. మనకున్న జట్లు ఆర్సీబీ మరియు జీటీ. మరి ఫలితమేంటి? రెండవసారి బ్యాటింగ్ చేసే జట్టు గెలుస్తోంది. ఇదంతా వింటుంటే ఒక ఇంట్రెస్టింగ్ థాట్ వస్తుంది కదా. అంటే అసలు గ్రౌండ్లో మొదటి బంతి పడకముందే రిజల్ట్ ఏంటనేది తెలిసిపోయినట్లే కదా. సెకండ్ బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఏ టీంకొస్తే ఆ టీమే విన్నర్ అని మన డేటా ఏమాత్రం సందేహం లేకుండా ప్రకటిస్తోంది. ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒక బలమైన పాయింట్ని ఉంచింది. ఇప్పుడు మనందరి మైండ్లోనూ రన్ అవుతున్న ఒకే ఒక్క ప్రశ్న, మన డేటా చెప్తున్నట్లుగా నిజంగానే ఆ సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టే ఫైనల్గా కప్పు కొడుతుందా? క్రికెట్ లాంటి ఒక అన్ప్రిడిక్టబుల్ గేమ్లో కేవలం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటే చాలు, గెలుపు మనదేనా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.